అభిమాన హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే తలుచుకోవడం ఫ్యాన్స్ కు అలవాటే. అందుకే వాళ్ళు సినిమాలో ఎంత పెద్ద హీరోలుగా ఉంటారో రియల్ లైఫ్ లోనూ అంతే పెద్ద హీరోలుగా మారాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం తప్పేం కాదు. కానీ ఆ హీరోల మనస్సుల్లో ఏముందో తెలుసుకోకుండా కోరుకోవడం, ఆ కోరికలను అరుపులుగా మార్చి అదే పనిగా అందరి ముందు నినాదాలుగా మార్చడం మాత్రం కాస్త వింతగానే ఉంటుంది. పోనీ వారికి అవకాశాలు ఉన్నప్పుడైనా ఏమైనా చేశారా అంటే అదీ లేదు. ఇంతకీ ఇదంతా ఏంటి అనిపిస్తోంది కదూ? ఎస్, తమ అభిమాన హీరోలను సీఎంలుగా చూడాలని కోరుకునే ఫ్యాన్స్ గురించన్నమాట. కొన్నాళ్ల క్రితం ఆ మాటకొస్తే అవకాశం లేదని తెలిసినా ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అభిమానులు అదే పనిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు కాస్త నయం, కానీ గతంలో అయితే ఆయన ఏ ఫంక్షన్ లో ఉన్నా సందర్భం కూడా చూడకుండా అదే పనిగా సీఎం సీఎం అని నినాదాలతో హోరెత్తించేవారు. ఓ దశలో పవన్ కళ్యాణ్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా 2019 ఎన్నికల టైంలో అంతకు ముందే ఏ వేదికైనా పవన్ ను సీఎం సీఎం అంటూ అదరగొట్టేవాళ్లు ఫ్యాన్స్. ఆ టైంలో చాలా సీట్లలో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్. దీంతో తను గ్యారంటీగా సీఎం అయిపోయినట్టే అని భావించాడు కూడా. తీరా చూస్తే ఏకంగా పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లోనూ ఓడిపోయాడు. తన పార్టీకి కేవలం 1 సీటు మాత్రమే దక్కింది. అప్పుడు కానీ రియాలిటీలోకి రాలేదు పవన్ కళ్యాణ్. అప్పట్నుంచే ఎవరైనా సీఎం సీఎం అంటే విసుక్కునేవాడు. ఓటేయకుండా సీఎం కావాలంటే ఎలా అవుతానని అప్పుడప్పుడు వారిపై కోపం కూడా ప్రదర్శించేవాడు. ఇక ఇప్పుడు అలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వచ్చింది. 2009లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశాడు ఎన్టీఆర్. ఆ సమయంలోనే యాక్సిడెంట్ కు గురయ్యాడు. హాస్పిటల్ బెడ్ పై నుంచి కూడా టీడీపీకి ఓటేయాలని కోరాడు. బట్ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఓడిపోయింది. అప్పట్నుంచి పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నాడు. మధ్యలో హరికృష్ణ కూడా పార్టీకి దూరంగా కనిపించాడు. బట్ తమ తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు అభిమానం ఉంది. అదే ఎన్టీఆర్ కూడా చూపిస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలుగుదేశం శ్రేణులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది వారి మధ్య దూరం పెంచింది. కొన్నాళ్లుగా చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించేది ఎవరు అనే ప్రశ్న తెరపైకి వచ్చినప్పుడు మెజారిటీ జనం మళ్ళీ ఎన్టీఆరే రావాలనుకుంటున్నారు. అటువైపు లోకేష్ బాబు చూసుకుంటాడు అంటున్నారు. మొత్తంగా ఈ మంగళవారం పెద్దయిన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులర్పించేందుకు వచ్చాడు తారక్. అక్కడే ఆయన అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలు ఓ రకంగా హోరెత్తాయి కూడా. అక్కడికి ఎప్పట్లానే కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చిన ఎన్టీఆర్ ని చూసేందుకు భారీగా వచ్చారు ఫ్యాన్స్. విశేషం ఏంటంటే తనను ఉద్దేశిస్తూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వారిని ఎన్టీఆర్ వారించలేదు. అంటే మనసులో ఎక్కడో ఆ మాటల్ని ఆనందించాడనే కదా అంటున్నారు కొందరు. ఏదేమైనా గతంలో పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇలాగే చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. మరి ఫ్యాన్స్ ట్రాప్ లో ఎన్టీఆర్ పడతాడా లేదా అనేది చూడాలి.